జనరల్ సెక్రటరీ మరియు సిపిఎం పార్టీ వెటరన్ లీడర్ సీతారాం ఏచూరి రెస్పిరేటరీ ప్రాబ్లంతో ఈరోజు మరణించారు. ఆయన సిపిఐఎం చేసిన కంట్రిబ్యూషన్ మరవలేంది. అంతేకాదు ఆయన చాలా అద్భుతమైన హ్యూమన్ బీయింగ్. మార్క్సిజం అనేది ప్రాగ్మాటిక్ అప్రోచ్తో తీసుకెళ్లారు ముందుకి. అండ్ అకామిడేటివ్ లెఫ్టిస్ట్ అంటారు ఆయన్ని. లెఫ్టిస్ట్ భావజాలం అన్న మిగతా ఐడియాస్ కూడా టాలరెంట్గా ఉండేవాళ్ళంట. ఆయన స్టూడెంట్ లీడర్గా ఎదిగారు బాగా. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆయన స్టూడెంట్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అక్కడి నుంచి ఆయన మొత్తం మార్క్సిజం వైపు టర్న్ అయ్యారు. ముఖ్యంగా మార్క్సిస్ట్ ప్రిన్సిపల్స్కి అట్రాక్ట్ అయిపోయి మార్క్సిస్ట్ ప్రిన్సిపల్స్ని ఎంబ్రేస్ చేసుకుంటూ ఎస్ఎఫ్ఐలో జాయిన్ అయ్యారనమాట. మనందరికి తెలుసు సిపిఐఎం వాళ్ళ స్టూడెంట్స్ వింగే ఎస్ఎఫ్ఐ, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఆయన అద్భుతమైన వాక్పటిమ కలిగిన వ్యక్తి. దాంతోపాటు వర్కర్స్ రైట్స్ కోసం, ల్యాండ్ రిఫార్మ్స్ కోసం, సెక్యులర్ స్టేట్ కోసం ఆయన పోరాడుతూ ఉంటారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఒరేటరీ స్కిల్స్ కానీ, డిబేటింగ్ స్కిల్స్ కానీ పార్లమెంట్లో చాలా అద్భుతంగా ఉండేవి. సిపిఐఎం స్పోక్స్ పర్సన్ అంటే మనకి సీతారాం ఏచూరి ఆయనే గుర్తొస్తుంటారు. ఎమర్జెన్సీ టైంలో సీతారాం ఏచూరి స్టూడెంట్ లీడర్. ఆయన అరెస్ట్ అయ్యారు, అండర్ గ్రౌండ్లో కూడా వెళ్ళారు. జేఎన్యూ నుంచి ఆ టైంలో చాలామంది ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేశారు. ఆ టైంలో ఇందిరాగాంధీ గారిని జేఎన్యూ ఛాన్సలర్గా స్టెప్ డౌన్ అవ్వమని చెప్పి ఎదురుగానే బహిర్గతంగా పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి. అంతేకాదు ఆయన్ని అకామిడేటివ్ లెఫ్టిస్ట్ అంటుంటారు. దానికి ప్రధానమైన కారణం 1996లో దేవేగౌడ గారి కోయిలిషన్ కానీ, 1997లో ఐకే గుజరాల్ ప్రభుత్వం ఏర్పాటులో కానీ ఈయన చాలా కీలక పాత్ర పోషించారు. ఇందిరాగాంధీ టైంలో కాంగ్రెస్ పెత్తనాన్ని గట్టిగా క్వశ్చన్ చేసిన ఆయన, ముఖ్యంగా హెజమోనిస్టిక్ పాలిటిక్స్కి వ్యతిరేకించిన ఆయన, తర్వాత కాలక్రమేణా చాలా చాకచక్యంగా రాజకీయాలకు సంబంధించి చాలా అడుగులు ముందుకు వేశారనమాట. ముఖ్యంగా దేవేగౌడ అంశంలో, దేవేగౌడ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, తర్వాత ఐకే గుజరాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, అంతెందుకు 2004లో యూపీఏ 1 గవర్నమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత సోనియా గాంధీ గారు ఫస్ట్ ఫోన్ చేసింది దీనికనంట, కోయిలిషన్ ఫామ్ చేయమని అడిగింది. ఇలా స్టెప్ బై స్టెప్ ఆయన చాలా రాజకీయ చిత్రత చూపించారంట. సిపిఎం పార్టీకి ఈరోజుకి ఇంకా ప్రజల్లో మద్దతు ఉందంటే ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణం అని పెద్దవాళ్ళు అంటుంటారు. అంతెందుకు 2 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఇండియా బ్లాక్, ఎన్డీఏకి అగెనెస్ట్గా ఏదైతే బ్లాక్ ఏర్పాటైందో ఆ టైంలో ఈ బ్లాక్కి సంబంధించి కూడా ఆయన తీసుకున్న నిర్ణయం మనకు అర్థమవుతుంది. పొలిటికల్ యాక్యుమెన్షిప్ కానీ, అంటే రాజకీయంగా ఆయన వేసిన అడుగులు కానీ, పార్టీని ముందుకు నడిపించిన తీరు కానీ, ఇవన్నీ కూడా సిపిఐఎం జనరల్ సెక్రటరీగా ఆయన పార్టీ కోసం చాలా నిర్ణయాలు, ప్రధానమైన నిర్ణయాలు తీసుకుని పార్టీని ఇంకా బతికించి దానికి ఇంకా జీవం పోసి ఉంచారు. సీతారాం ఏచూరి గారు ఈ తరం రాజకీయ నాయకులకి ఒక ఆదర్శం. 50 సంవత్సరాల నుంచి ఒకే ప్రిన్సిపల్తో, ఒకే ఐడియాలజీకి స్టిక్ అయి ఉన్నారు. త్రిపుర నుంచి ఒకవైపు కమ్యూనిస్ట్ పార్టీ కనపడకుండా పోతోంది. వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుపోతుంది. కేరళలో కూడా భవిష్యత్తులో సిపిఎం ప్రభుత్వం అంతంత మాత్రంగానే ఉంది. ఈ సందర్భంగా కూడా ఆయన 50 సంవత్సరాల నుంచి ఒకటే ఐడియాలజీకి స్టిక్ అయ్యి ఆయారం గయారం పాలిటిక్స్ గురించే, అంటే వాటికి తలగకుండా హీ హాజ్ బికమ్ ఏ పోస్టర్ బాయ్ ఆఫ్ సిపిఐఎం అని చెప్పొచ్చు. సిపిఐఎం ఐడియాలజీకి ముందు తీసుకెళ్ళడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆయన స్టిక్ అయిన విధానం కానీ ఈ తరం పొలిటీషియన్స్కు ఆదర్శం. సీతారాం ఏచూరి 1984లోనే, అంటే చాలా పిన్న వయసులోనే సెంట్రల్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్ అయ్యారనమాట. 1992లో పోలిట్ బ్యూరో మెంబర్ అయ్యారు. ఈయనకి చాలా మంచి ఇన్స్పిరేషన్ కానీ, మెంటర్షిప్ కానీ దొరికింది. ఈఎంఎస్ నంబుద్రిపాద్, బసవపన్నయ్య, హరికిషన్ సింగ్ సూర్జిత్ ఇలాంటి వాళ్ళ గొప్ప గొప్ప లీడర్షిప్స్లో, అంటే వీళ్ళ దగ్గర అయినా శిష్యరికం చేశారు. సో ఈయనకి ఆ భావజాలం కానీ ప్రాక్టికల్గా, అంటే ఒక పక్క మార్క్సిస్ట్ భావజాలాన్ని ముందు తీసుకెళ్తూనే ఎలా ప్రాక్టికల్గా అప్రోచ్తో ఉండాలని కానీ చాలా నేర్చుకున్నారు. ప్రస్తుతం సీతారాం ఏచూరి గారు సిపిఎంకి పాలిట్ బ్యూరో మెంబర్, సిపిఐఎం జనరల్ సెక్రటరీ. 2005 నుంచి 17 వరకు, 2005 నుంచి 2017 వరకు వెస్ట్ బెంగాల్ నుంచి రాజ్యసభ మెంబర్ అయ్యారు. సో రాజ్యసభలో కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. భారతదేశంలో కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న లెజెండరీస్, రీసెంట్గా బుద్ధదేవ్ భట్టాచార్య, ఇప్పుడు సీతారాం ఏచూరి గారు, వీళ్ళందరూ కూడా కనుమరుగైపోతున్నారు. కమ్యూనిస్ట్ భావజాలం చాలా యూత్ని అట్రాక్ట్ చేయకుండా పోతుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా రాష్ట్రాల నుంచి కూడా కనుమరుగైపోతుంది. ఈ టైంలో ప్రజాస్వామ్యం అంటే రకరకాల భావజాలాలు ప్రజల మధ్య ఉండటం, ఆ భావజాలాన్ని నడిపించే రాజకీయ నాయకులు, ఇంటలెక్చువల్స్ ఉండటం. సో ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఖచ్చితంగా సిపిఐఎంలో, సిపిఐలో కొత్త యువ రక్తం రావాలి. ఎందుకంటే మార్క్సిస్ట్ భావజాలాన్ని ప్రాక్టికల్గా అప్లై చేసేవాళ్ళు, ప్రాక్టికల్గా దాన్ని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. మార్క్సిస్ట్ సిద్ధాంతాల్ని కొంతవరకు అకామిడేటివ్ మార్క్సిజం లేదా అకామిడేటివ్ లెఫ్టిజం తీసుకుని, అకామిడేటివ్ మార్క్సిజం లేదా అకామిడేటివ్ లెఫ్టిస్ట్ ఐడియా తీసుకుని కాస్త ముందుకు తీసుకెళ్లే యువరక్తం రాజకీయాల్లోకి వస్తేనే
అనేక రకాల భావాలు, అనేక రకాల ఐడియాస్, అనేక రకాల థాట్స్ వస్తాయి.